హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకని న్యూ ఇయర్ కోసం అయితే ఈ ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇక దీనికోసం 8 చుక్కలు 4 వరుసలు పెట్టుకోవాలండి. చుక్కలు అనేవి నీట్గా పెట్టుకోండి, వంకర పెట్టుకోకండి, ఒకదాని కింద ఒకటి కరెక్ట్గా పెట్టుకోండి. అలా 8 చుక్కలు 4 వరుసలు 2 వచ్చే వరకు పెట్టుకోండి. ఇటు సైడ్ నుంచి నాకు అందట్లేదు, నేను అటు సైడ్ నుంచి వేస్తున్నాను. అలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా 4 వరుసలు పెట్టుకున్నాం కదా, 8 చుక్కలు, అందులో మిడిల్లో 2 వరుసలను తీసుకొని అలా నేనైతే 2025 అని రాసుకుంటున్నాను. అలా చుక్కల్ని కలుపుతూ రాసేసుకోండి. ముగ్గుపిండి అనేది కొంచెం కొంచెం పట్టేసుకొని రాసుకోండి, హెవీగా తీసుకోకండి. అలా 2025 అని అయితే రాసేసుకోవాలి. అలా రాసేసుకున్న తర్వాత నేనైతే ఒక ఫ్లవర్ అయితే ముగ్గుపిండితో ఫ్లవర్ అయితే వేస్తున్నాను. చుక్కల్ని కలుపుతూ వేయడమే చాలా ఈజీగా సింపుల్గా వేయవచ్చు. చూడండి, అలా ఒక ఫ్లవర్ అయితే వేసేసుకున్నాను. మళ్ళీ మిగిలిన చుక్కలు ఉన్నాయి కదా, వాటిని కలుపుతూ ఒక నెమలి అయితే గీసుకుంటానండి. చూడండి, మీ నెమ్మదిగానే గీస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయాలనే అలా గీసేసుకోండి. మనకు పర్ఫెక్ట్గా రౌండ్ చుక్క మీదకి వెళ్ళి గీస్తే సన్నం అవుతుంది కాబట్టి నేను చుక్క వెనుకకి వెళ్ళి తీసుకున్నాను. చూడండి, అలా నెమలికి పింఛం ఉంటుంది కదా, ఆ పింఛాన్ని అయితే నేను కిందికి గీసేస్తున్నాను. చుక్కల్ని కలుపుతూ గీసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం ముగ్గు వేసే వాళ్ళు కూడా ఈజీగా వేయొచ్చండి. తర్వాత ఫ్లవర్ వేసాం కదా, అందులో డిజైన్ అయితే వేస్తున్నాను. నెమలికి కూడా కంఠం కాడ నుంచి చిన్న డిజైన్ అయితే వేస్తున్నాను. అలా వేసుకోండి. అలా మీ ఇష్టం, మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ అయితే లోపల ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే పింఛం లాంటిది ఒకటి పెట్టేస్తున్నాను పైన. తర్వాత డాట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ముగ్గు అనేది కొంచెం చూడడానికి బాగుంటుంది. మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తేనే ముగ్గు అనేది చూడడానికి బాగుంటుంది. నార్మల్గా అలానే వదిలేస్తే సింపుల్గా ఉంటుంది ముగ్గు అనేసి. అలా కొన్ని అయితే మనం యాడ్ చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం, మీకు వేరే డిజైన్ ఏదైనా వస్తే అవి మిడిల్లో మీరు సెలెక్ట్ చేసి వేసేసుకోవచ్చు. దీనిలో కలర్ నింపితే చాలా బాగుంటుంది. చూడండి, మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అలాంటి ఫ్లవర్ వేసేసుకొని సేమ్ అదే నెమలి సేమ్ అటు సైడ్ ఎలా వచ్చిందో సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే వచ్చేలా వేసుకోండి. మళ్ళీ ఒకటి చిన్న ఒకటి పెద్దగా వేసుకోకండి. ఫ్లవర్స్ చూసారా, 2 సేమ్ ఒకే విధంగా ఒకే సైజులో వచ్చాయి కదా, అలానే వేసుకోండి. ఇటు సైడ్ అయితే ఒక నెమలి గీసేస్తున్నాను. రెండు నెమలిలు ఒకే రకంగా ఉన్నట్టు, అంటే ఎదురుగా ఉన్నట్టు అయితే గీస్తున్నాను.
మీరు ఇక్కడ ఫ్లవర్ కాకుండా లోటస్ కూడా సెలెక్ట్ చేసుకొని లోటస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్లవర్ వేసాను. ఇంకొకసారి వేసేటప్పుడు లోటస్ వేసి ఎలా వేస్తారో చూపిస్తాను. నెమలిలో అయితే మొత్తం ఫిల్ చేస్తున్నాను డిజైన్ అయితే. చూడండి రెండో సైడ్ కూడా పించం అలాగే ఫస్ట్ దానికి ఎలా వేసుకుంటున్నానో సేమ్ అలాగే వేసుకుంటున్నాను. రెండు ఒకే విధంగా వచ్చేలా వేసుకోవాలి. మిడిల్లో సింపుల్గా అలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, రెండు ఒకే సైజులో ఒకే విధంగా వచ్చేలా వేసుకోండి. అప్పుడే చూడడానికి ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది. చుక్కలు పెట్టే కాబట్టి ఈజీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ముగ్గు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ముగ్గు అనేది పర్ఫెక్ట్గా ఎలా రావాలనుకున్నానో అలా వచ్చింది.